కాదండి, ఇంత అగ్రెసివ్ పర్సన్ అయితే నాకు ముందే చెప్పాలి కదా మీరు. అది పద్ధతి. ఏంటి ఏంటి ఏమన్నావు? అంత అగ్రెసివ్ పర్సన్ అయితే ఏమన్నావు? అగ్రెసివ్ అన్నాను. అగ్రెస్ అంటే అగ్రెసివ్ అంటే కోపదారి. అని కోపదారులే కొడతాను నీకు. మరి మీ యొక్క యాక్షన్స్ అలాగే ఉన్నాయి కదా. నీకు నువ్వెట్టుంటా ప్రాంక్స్ చేసేవాళ్ళు చాలా వరకు తగ్గుంటారని నేను విన్నానండి. తగ్గినా అండి, నేను ఫ్రాంకులు తగ్గిన. ఇది ఇంటర్వ్యూ అంటే తగ్గవరకు తగ్గిన చాలు ఇప్పటికి. మీ లైఫ్లో కూడా చాలా చూసుంటారు ఇలాంటివన్నీ. ఎలాంటి? ఇలాగా మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినా కానీ జోవియల్గా ఉంటారు అనుకున్నాను. ఆయన మ్యారేజ్ గురించి అడిగితే ఎంత ఇబ్బంది పడతారు అనుకోలేదు. అంత ఇబ్బందిగా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. మరి ఏం చెప్తాను? సారీ అక్కడ నాకు బాధ అనిపిస్తుంది. నాకు సారీ ఏముంది, పెళ్లి గురించి ఫస్ట్ అడిగింది. ఆయన సైలెంట్ ఉన్నా, ఏమో లవ్ బివ్ ఏమో అన్నది. అయినా సపోర్ట్. మరి మీకు ఎంతమంది అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? లేకపోతే లేరని చెప్పు, ఉన్నారంటే ఉన్నారని చెప్పు. వాళ్ళు ఏముంది అలా. నేను జోవియల్గా ఇప్పుడు మనం స్టార్టింగ్ అంతా అదే చేస్తున్నాం కదా. సీరియస్ చెప్పింది అనుకుంటున్నావా? సరే చెప్పు. దేనికి చెప్పాలి? నువ్వు చెప్పు. నాకు నువ్వు చెప్పు. సారీ నేను ఎందుకు చెప్తా? మరి నేను ఎందుకు చెప్పాలి? తప్పు నీది, నా తప్పులే చెప్తా. తప్ప నాది. అది కూడా ఆమె తప్పు చెప్పబడ. నీకు నా కోపం చెప్తున్నా చెప్పడకుండా. సార్ అంటే చెప్పండి, ఒక పని అయిపోతుంది.